తెగులు తక్కువ దిగుబడి ఎక్కువ మిర్చిలో రారాజు వంగడం రంగా 279. ఇది ఫిష్ ఆయిల్ అండి. ఈ సంవత్సరం మన రీసెర్చ్ ప్రోడక్ట్, కొత్త రీసెర్చ్ ప్రోడక్ట్ అనమాట ఇది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకి కెమికల్ ఫీల్డ్స్లో ఈగలు కానీ, తర్వాత తేనెటీగలు కానీ, డ్రాగన్ ఫ్లైస్ కానీ ఏ అయితే పాలినేటర్స్ ఉంటాయో ఆ పాలినేటర్స్ ఉండవు. ఇది కొట్టడం వల్ల మనకి పూతలు ఎక్కువ రావడమే కాకుండా మనకు ఆ పాలినేషన్ చేసే ఈగలు ఎక్కువగా వచ్చి మన పాలినేషన్ జరిగి మీరు ఇందాక చూశారు గెలలో గ్యాప్ లేదండి. గ్యాప్ లేకుండా అంత ఇదిగా జరగడానికి కారణం ఏంటంటే ఇది సేమ్ ఇది ఫిష్ ఆయిల్. ఇది అట్రాక్ట్ చేస్తుంది ఈగల్ని, తర్వాత తేనెటీగల్ని, వాటిని. ఈ మిగతా తోటలు అంతరించిపోయినాయి, ఎక్కడ ఈగలు వెళ్ళట్లేదు, తేనెటీగలు వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇది మీకు డెమో స్ప్రే చేసి చూపిస్తాం. సరే సార్, చూద్దాం. ఇందులో ఫిష్ ఆయిలే కాకుండా 3 రకాల హెర్బ్స్ కూడా కలుపుతాం అనమాట. ఓకే, సో దీనివల్ల బెనిఫిట్స్ పూత రాలిపోకుండా ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడైతే ఆ మిషన్ అయితే స్టార్ట్ చేశారు. మిషన్ స్టార్ట్ చేసి ఇగో ఆ విధంగా పిచికారీ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. వాటర్లో ఆ ఫిష్ ఆయిల్ కలిపి అప్పుడైతే దిగుబడి అయితే బాగా వస్తుందని చెప్తున్నారు. చూడండి, మీరు చూడండి, కొట్టిన నెక్స్ట్ మినిట్లో ఈగలు అవి ఎలాగా వస్తాయో ఆ చెట్టు దగ్గరికి చూడండి, ఒకసారి గమనించండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కాకపోయినా 1 minute అయిన తర్వాత అయినా వస్తున్నాయి. అంటే వాటి తెలియాలి కదా ఎక్కడ ఉంటాయి. దాదాపు కిలోమీటర్ నుంచి కూడా వచ్చేస్తాయి ఇక్కడికి. ఓకే, ఈ స్మెల్గా సార్? ఈ స్మెల్కి. ఓకే, పెద్ద బీరే అది పాలినేటర్ అనమాట. అలాగే ఇక్కడ చూడండి, గుంపులుగా వస్తున్నాయి ఈగలు. కనిపిస్తుందా? ఇక్కడ వస్తున్నాయి చూడండి ఈగలు. ఓకే, చేపల మార్కెట్ వస్తున్నాం. చూసావా? ఇక్కడ చూసావా? కనిపిస్తున్నాయి ఈగ. సార్ ఇది మీ ఓన్ మేకింగా? అవునమ్మా, ఓన్ మేకింగ్. అన్నీ నా రీసెర్చ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. ఓకే, గ్రేట్. మీ ఆరోమా కూడా మీరు పీల్చలేకపోతున్నారు. అవును సార్, అవును. కొంచెం ఘాటు పెరుగుతూ వస్తుంది, కానీ ఆ ఈగలు అనేవి బాగా ఇష్టపడతాయి అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఫిష్ ఆయిల్ అడ్వాంటేజ్, మనకి మేజర్గా పూతలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే రసం పీల్చే పురుగులు, ట్రిప్స్, మైట్స్ ఉంటాయి. అవి కూడా వాటి రానియకుండా ఇది ఆపుతుంది. ఆ పూత టైంలో ఎక్కువగా ప్రాబ్లం ఏంటంటే మనకి ట్రిప్స్, మైట్స్ అని రసం పీల్చే పురుగులు ఉంటాయి. ఓకే, ఆ రసం పీల్చే పురుగులు కూడా అది చెట్టు మొక్క మీద ఉండకుండా దాన్ని తరిమేస్తుంది ఈ ఫిష్ ఆయిల్ అనేది. చక్కగా పనిచేస్తుంది. కేవలం పాలినేటరే కాకుండా కూడా ఇలాగా ఇచ్చేస్తుంది అనమాట. ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే సాయిల్లో ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోతుంది. ఆర్గానిక్ కార్బన్ 2 కంటే తగ్గిపోయినప్పుడు అది ఆ సాయిల్ సపోర్ట్ చేయదు మొక్కకి. చాలా చోట్ల పంటలు పండట్లా. ఆర్గానిక్ కార్బన్ ఇంక్రీజ్ అయ్యి ఉన్నాయి. మన దగ్గర ఒకటి ఉన్నాయి, పొటాషియం హ్యూమేట్ అని ఒకటి ఉంది. అది వాడితే ఆటోమేటిక్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆ సాయిల్ మైక్రోబ్స్ ఎలాగంటే, ఒక టీ స్పూన్ ఉందనుకో సాయిల్, ఆరోగ్యకరమైన సాయిల్, అందులో ఒక ప్లానెట్ అంటే ఒక గ్రహం మీద ఎంతమంది జనాభా ఉంటారో అంతకన్నా ఎక్కువ ఉంటాయి సూక్ష్మజీవులు. ఓకేనా? ఆ సూక్ష్మజీవులు వ్యవసాయం చేస్తే అడవుల్లో వ్యవసాయం చేసినట్టు ఉంటుంది. ఇక్కడ మనం చేసేది ఏముండదు, అవి సపోర్ట్ తీసుకోవాలి. మనం ఆ సపోర్ట్ తీసుకొని వ్యవసాయం చేస్తాం. భూమిలో మనం కెమికల్స్ వాడటం వల్ల భూమి హెల్త్ పాడవుతుంది. తర్వాత అది పర్యావరణంలో కలుస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు వేసిన కెమికల్ ఉంటుంది, పర్యావరణంలో కలుస్తుందా? తర్వాత వర్షాలు పడ్డప్పుడు లీచ్ అయిపోయి అండర్ గ్రౌండ్ వాటర్లో మిక్స్ అవుతుంది. ఇది చాలా పెద్ద దరిద్రం భవిష్యత్తులో. తర్వాత ఇంకో దారుణమైన విషయం ఏంటంటే చిల్డ్రన్, చిన్న పిల్లలు, అలా కాదు, పిల్లలు పుట్టడం తగ్గిపోతున్నాయి. అవును సార్, అవును. ఒకప్పుడు గవర్నమెంట్ పిల్లల్ని తగ్గించండి అని పెట్టేది, బోర్డులు పెట్టేది. 2 లేక 3 పిల్లలు. ఇప్పుడు పిల్లలు కానండి, కనీసం ఇంటికి 4 పిల్లలు కానండి అని చెప్తున్నారు. అవును సార్, అవును. దాని పరిస్థితి ఏంటి? ఇప్పుడు గల్లీకి ఒక ఫెర్టిలిటీ సెంటర్, ఆ ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్తే కానీ పిల్లలు పుట్టిన పరిస్థితి. అంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఫుడ్ వల్లే. అది ఆలోచించట్లేదు. ఎవడు పని అవుతుందని తింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ ఎన్ని జబ్బులు వస్తున్నాయి, మనం హాస్పిటల్కి ఎంత ఖర్చు పెడుతున్నాం. సో ఒకవేళ మీరన్నట్టు ఇది ఈల్డ్ తగ్గింది అనుకోండి, ఓకే, తగ్గితే నష్టం ఏముంది? ఇప్పుడు ఇది కొంచెం ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు. అది ఫార్మర్ కన్జ్యూమర్ కొంచెం తన ఆరోగ్యాన్ని
డెవలప్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ హాస్పిటల్ పెట్టే ఖర్చు తగ్గుతుంది కదా. కనీసం ఈ రైతుకి జాతికి మనం విషం లేని ఆహారాన్ని అందించాలని తృప్తి ఉంటుంది కదా. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మనం బాగా దూరంగా ఉండేవి మామిడి మొక్కలు. ఇప్పుడు హై డెన్సిటీ ఫార్మింగ్ ఇది చాలు. మనం ప్రూనింగ్ చేసుకుంటే చక్కగా ఎక్కువ దిగుబడి తీయచ్చు, ఎక్కువ పంట తీయచ్చు. గతంలో ఎకరాకి 18 మొక్కలు ఉండేవి, ఇప్పుడు ఈ 200 మొక్కల వరకు కూడా వేస్తున్నాం. హై డెన్సిటీ, అల్ట్రా హై డెన్సిటీ అని. తర్వాత ఇక్కడ మళ్ళీ మధ్యలో ఇంకో వరుస కొత్తది వస్తుంది. ఇది రిటైర్మెంట్కి వచ్చే టైంకి అది మళ్ళీ రెడీ అయిపోతుంది. అంటే బాగా అప్పుడు రెడీ అవుతుంది బ్లూజమ్. అలా చేసుకుంటే మనకు వ్యవసాయంలో లాస్ ఉంది. కేవలం కెమికల్స్ వేసి పండించాలి, పాత పద్ధతులు పండించాలంటే అది అయ్యే పని కాదు. పాత పద్ధతులు అంటే 1961 తర్వాత వచ్చిన పద్ధతులు. 1961కి ముందు ఉన్నది మన పద్ధతులే, ప్రాచీన పద్ధతులే. వాళ్ళు ఒక్కోళ్ళు 100 ఏళ్ళు 150 ఏళ్ళు కూడా బతికిన వాళ్ళు ఉన్నారు. మంచి స్ట్రాంగ్గా కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు మార్నింగ్ 4 o'clock లేచి పొలాలకు వెళ్ళేవాడు. ఇప్పుడు 4 o'clock లేచే మనిషి వాళ్ళు ఉన్నారా? వేల వేల లెక్క పెట్టచ్చు. అలా తయారైంది ప్రపంచం. మనుషుల ఆరోగ్యం పాడైపోతున్నాయి, పర్యావరణం పాడైపోతున్నాయి, అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది. ఇన్ని పొల్యూషన్ మధ్య మానవ జీవితం అనేది ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. దాని నుంచి బయటకు తీసుకురావాలి. నా కాన్సెప్ట్ అది అనమాట. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.